అక్క నా పేరేంట్రా? ధనలక్ష్మి అక్క. ధనలక్ష్మి కాదురా, తమ్మున్న లక్ష్మి. నేను పాన్ ఎప్పుడేస్తానురా? నీ కోపం వచ్చినప్పుడు అక్క. నా కోపం ఎప్పుడు వస్తుందిరా? ఎవరైనా వడ్డీ టైంకి కట్టకపోతే అప్పుడు నేను ఏం చేస్తా? అక్క అక్క నన్ను క్షమించక్క, టైంకి అందుకే వడ్డీ కట్టలేకపోయాను. ఈసారి టైంకి కట్టేస్తానక్క. రేయ్, ఆ ఉంగరం బయటికి తీరా. నువ్వు కరెక్ట్గానే విన్నావు, ఉంగరం తీరా. నమస్తే అక్క. నమస్కారం. ఏ తంబి, మంచిగున్నావా? నీ దేవల్ల బాగున్నానక్క. అక్క వీళ్ళు నా ఫ్రెండ్స్ అక్క, క్లోజ్ ఫ్రెండ్స్ అక్క. మా వాళ్ళకి కొంచెం డబ్బు అవసరమే, నీ దగ్గర తీసుకొచ్చానక్క. నీకు బాగా కావాల్సిన వాళ్ళ? బాగా అంటే బాగా కావాల్సిన వాళ్ళు. రేయ్, అక్క వాళ్ళకి ఎంత కావాలో ఇచ్చి పంపించు. అట్నే అక్క. తంబి, నా వడ్డీ గురించి నా గురించి తెలుసు కదా, జాగ్రత్తగా ఉండు అని చెప్పానక్క. థ్యాంక్స్ అక్క. నగరంలో రోజు రోజుకి స్టూడెంట్స్ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న ప్రతి స్టూడెంట్ దగ్గర ఈఎంఐ కట్టలేక చనిపోతున్నట్టు నోట్ దొరుకుతుంది. ఇంతవరకు దీనికి కారణాలేమిటో పోలీసులు ఛేదించలేకపోయారు. మరో సూసైడ్ సార్. మళ్ళీ అవును సార్. ఈఎంఐ సార్, ఈ కేసు గురించి విషయాలు ఏమైనా తెలుసాయా? సార్, ఈ సూసైడ్స్ వల్ల నగరం భయభ్రాంతులకు గురవుతుంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోవచ్చా సార్? చూడండి, ఇప్పటి వరకు ఈ సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. ఎలాంటి క్లూజ్ లేవు. మా డిపార్ట్మెంట్ అదే పని మీద ఉంది. త్వరలోనే కేసు క్లోజ్ చేస్తాం. ఓకే, జరండి. చెప్పండి సార్. నేను ఈఎంఐలో కొన్న ఫోన్ పోయిందండి. ఎప్పుడు పోయింది? ఏంటి, ఈఎంఐలో ఫోన్ కొన్నావా? అవును సార్. ఎంత పెట్టుకున్నావు? 12,000 సార్. 12,000కి ఈఎంఐ ఏంటయ్యా? ఒకేసారి 12,000 పెట్టుకుంటే నా ఫ్యామిలీ ఎలా బతకాలి సార్? బెంచ్ కార్లు, ఆడి కార్లే ఈఎంఐలో కొనుక్కుంటున్నారు సార్. అవంటే లక్షల్లో ఉంటాయి కాబట్టి ఈఎంఐలో కొన్న అర్థం ఉంది. 12,000కి ఈఎంఐ ఏంటయ్యా? కొద్దిగా ఈఎంఐలో కట్టుకోవచ్చని. ఇలాగే ఈఎంఐలకు అలవాటు పడి కొంటున్నారు, తిరిగి కట్టుకోలేక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. నారాయణ సార్, ఈఎంఐ కేసు ఓకే, ఎందుకైనా మంచిది, ఈయన కొంచెం కనిపెట్టి ఉంచండి. అలాగే సార్. ఆయన చూసుకుంటారులే, మీరు వెళ్ళండి. సరే సార్. సార్, హిమాయత్ నగర్లో ఇంకొకళ్ళు సూసైడ్ చేసుకున్నారండి సార్. ఇంకోట సార్, రోజు రోజుకి ఈఎంఐ సూసైడ్ కేసులు ఎక్కువ జరుగుతున్నాయి. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సార్? చూడండి, ఈ కేసుని చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు సార్? ఇన్వెస్టిగేషన్లో చనిపోయిన ఏ ఒక్కరికి కూడా ఈఎంఐ టెన్షన్స్ లేవని తేలింది. త్వరలోనే నిజాలు కనిపెడతాం. ఇంకెప్పుడు సార్? ఇప్పటికే సిటీలో 4 ఈఎంఐ సూసైడ్స్ అయ్యాయి. మీరేమో కూల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు. మీ మీడియా వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు ఈ కేసెస్ని సాల్వ్ చేయటం. మా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరూ అదే పనిలో ఉన్నారు. ఓకే ఓకే సార్. ఓకే సార్. అరే సౌఖ్యం, ఎరా లౌక్యం, ఎక్కడికి రా అంత హడావిడికి వెళ్తున్నావు? నా భార్య పుట్టింట్లో ఉంటే దాన్ని చూసి రావడానికి వెళ్తున్నాను రా. మరి నువ్వు? అదేరా, నువ్వు మీ ఆవిడని చూసి రావడానికి వెళ్తున్నావు, నేనేమో మా ఆవిడని తీసుకురావడానికి వెళ్తున్నాను రా. అది పక్కన లేకపోతే నాకు తోచదురా. అదంటే అంత ప్రేమ. మనం ఎంత గ్రేట్ రా లౌక్యం. ఎందుకురా? ఎందుకంటే రా, భార్యలు పుట్టింటికి వెళ్తే ఎవరైనా పక్కదారిలోకి వెళ్ళి పనులు కానిస్తారు, కానీ మనం అలా కాదురా, మనం పర్ఫెక్ట్. అవును, మరి మన భార్యలంటే మనకు ప్రాణం కదా. అలాంటప్పుడు ఎదవేసాలు వేస్తావా? టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం రా. సరేనా? బాయ్ రా. బాయ్. సార్, మీ ఈఎంఐ స్కీమ్ చాలా బాగుంది సార్. మాలాంటి కస్టమర్లు చాలా కంఫర్ట్గా ఉంది. సంతృప్తి కోరుకునే ప్రతి ఒక్కరి కోసమే ఈ ఈఎంఐ స్కీమ్ పెట్టాం సార్. సార్, ఇప్పుడు అన్నింటికి కస్టమర్స్ ఆఫర్స్ ఉంటాయి కదా.
మరి మీ ఈఎంఐ పేర్స్ కూడా ఆఫర్స్ ఉంటాయా సార్? ఈ ఈఎంఐ ఆఫరే పెద్ద క్యాష్ బ్యాక్ ఆఫర్ సార్. ఊరుకోండి సార్, మీ అమ్మాయిలు వికెట్ కీపర్ లాంటి వాళ్ళు, కదలకుండా ఉంటారు. మరి మేము రన్స్ కొడుతూ కష్టపడి అటు ఇటు తిరిగే బ్యాట్స్మెన్లం. ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు వస్తుంది, మీకేం వస్తుంది సార్? సార్ నాకు చిన్న డౌట్, టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మరి మాకు ఉంటుందా సార్? ఈఎంఐ ఆఫీస్లో మీరు దేన్నైతే యూజ్ చేశారో దాన్ని ఒక్కదానికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. ఓకే సార్, కస్టమర్కి ఆఫర్ లేకపోయినా అదిరిపోయే ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు సార్, అది చాలు. థ్యాంక్ యూ సార్. మా ఈఎంఐ ఆఫీస్లో దొరికేదే అది సార్. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ ద డే. కంటిన్యూ. ఎస్, కొట్టు కొట్టు. ఏంటి సార్ టాబ్లెట్ వేసుకుంటున్నారు? బీపీఏ షుగరా? ఎనర్జీ కోసం ఎంకరేజ్ చేస్తుందని వేసుకున్నా. సృజన ఇక్కడ డేటా బాగా స్లో అనుకుంటాను. ఏమండి, మీరు మీ డేటా ఎనర్జీ ఎంకరేజ్మెంట్ కోసం టాబ్లెట్ వేసుకోవాలి. అదే నా ఎనర్జీ ఎంకరేజ్మెంట్ కోసం నా సృజన ఉంది తెలుసా? 10 నిమిషాలు ఆగండి, నా ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందో తెలుసా? పంచ కళ్యాణి గుర్రంలా అలా ఉంటది. చూద్దాం. ఎస్, 6 సార్, ఇక్కడ డౌన్ పేమెంట్ కట్టి డౌన్లోడ్ చేయడానికి వచ్చాను సార్. సార్ ఇక్కడ ఎలా ఉందో తెలుసా పరిస్థితి? నా డేటా డౌన్లోడ్ స్లో కాదు సార్, మీ సిస్టమే స్లోగా ఉందా? త్వరగా పంపించండి. మీరు ఇప్పుడు వచ్చి టెన్షన్ పడిపోతే ఎలా? మీరే 20 నిమిషాల ముందు వచ్చారు. మిమ్మల్ని ఎప్పుడు లోపలికి పంపించాలన్నది మాకు తెలుసు కదా, అప్పుడే పంపించాలని మాకు ఉంటుంది కదా. 1 సెకండ్, అప్పటిదాకా దీన్ని నలుపుతూ ఉండండి. తీసుకోండి. అలా నలుపుకోలేకే కదా ఇక్కడికి వచ్చాను. పంపిస్తామండి, పంపించడానికి మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్. తెలివి లేకనో తెలియదు అనుకొని బుక్కైపోయారు. లక్కు లేకనో టైమా లేకనో చిక్కుకుపోయారు. ఈ ఇద్దరు దొరికిపోయారు, ఈ ఇద్దరు దొరికిపోయారు, ఈ ఇద్దరు దొరికిపోయారు. దొరికిపోయారు, ఇద్దరు బుక్కైపోయారు. ఈ అగ్గిపెట్టి మీద ప్రమాణం చేసి నన్ను ఇక్కడ చూసినట్టు ఎక్కడ చెప్పకే. అదే అగ్గిపెట్టి మీద ఒట్టేసి నన్ను ఇక్కడ చూసావని ఎవరికి చెప్పకు. నువ్వు ఒట్టు. అయినా నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? ఏం చెప్పమంటావురా, నా బాధలు ఎవరికి చెప్పుకోలేదు. ఏమైందిరా? నా భార్య నాతో ఉండడం కంటే టిక్ టాక్ లోనే ఉంటుంది. టిక్ టాక్ లో ఒకసారి చూడు. మొగుడు కంటే వీళ్ళకు టిక్ టాక్లే ఎక్కువైపోయి 24 గంటలు టిక్ టాక్ లోనే ఉంటుంది ఇది. ఏమే ఈ టిక్ టాక్ వల్ల ఉపయోగం ఏంటే? అన్ని ఉపయోగాల గురించి చేయకూడదండి. ఏమో సీరియల్లోనూ సినిమాల్లోనూ అవకాశం రావచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్లు కూడా అవుతున్నారు తెలుసా? తిని తొంగుంటే మనిషికి గుడ్డికి తేడా ఏముంటది? మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. కళాపోషణ కాదే, మాకిక్కడ కళ్ళు పోతున్నాయి. మీ చాదస్తాలు చూస్తుంటే జీవితాల మీద విరక్తి పుడుతుంది. ఈ టిక్ టాక్ ని ఎవరు కనిపెట్టాడో కానీ వాడికి తీసి పెట్టాలి. ఏంటది? అదే వాడి వీడియో తీసి వాడికి పెట్టాలి అంటున్నా. ఓసే దీనికి ఆస్కార్ అవార్డు నేషనల్ అవార్డు ఏమి ఇవ్వరే? రా పడుకుందాం. మీరు పడుకోండి, నేను టిక్ టాక్ చేసుకోవాలి. ఓసే సోషల్ మీడియాలో కోటి టిక్ టాక్ల కాంటెస్ట్ నీకే ఇచ్చినట్టు రాత్రింబౌలు అదే పనిలో ఉన్నావేంటే? అప్పుడప్పుడు నాతో కూడా సంసారం చేయవే. రావే పడుకుందాం. మీరు పడుకోండి, నేను రాను. ఇదిగో నువ్వు పడుకోలేదనుకో, ఇప్పుడు నేను టిక్ టాక్ చేయనివ్వను. మీరు చేయనివ్వకపోయినా నేను కోటి టిక్ టాక్లు పూర్తి చేసి తీరుతాను. ఎక్కడ చేస్తావు? మా పుట్టింట్లో. పుట్టింట్లోనా? ఒసే ఒసే కళ్యాణి, టిక్ టాక్ కోసం మొగుడినే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదిరా. సరే నాకంటే టిక్ టాక్ నువ్వు ఎందుకు వచ్చావురా? నీ పిల్లం టిక్ టాక్ లో ఉంటే నా పిల్లం పబ్జీలో ఉందిరా. పబ్జీనా?